ఇక తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం కాసేపట్లో జరగనుంది. మరి దీని గురించి పూర్తి డీటెయిల్స్ గాంధీ భవన్ నుంచి మా ప్రతినిధి కృష్ణవేణి లైవ్ లో అందిస్తారు. కృష్ణవేణి, చెప్పండి, సమావేశం ఏ టైంకి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది? 11 గంటల ఆ సమయంలో కూడా తెలంగాణ కాంగ్రెస్లో రాజకీయ వ్యవహారాల కమిటీ కూడా సమావేశం కానుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్థితులు, ప్రీవియస్గా 10 రోజుల నుంచి జరుగుతున్న పాలన మీద కూడా చర్చిస్తారు. అయితే దీనికి ముఖ్యంగా మాణిక్రావు ఠాక్రేతో పాటు ఇటు పిసిసి అధ్యక్షుడు, రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రివర్గంలోని కీలక నేతలు హాజరవుతారు. అంతేకాదు పిఎస్సి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో తెలంగాణ కాంగ్రెస్లో ఉన్న సీనియర్ నేతలు కూడా దీనికి హాజరవుతారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో నెక్స్ట్ వచ్చేది పార్లమెంట్ ఎలక్షన్స్లో ఖచ్చితంగా 15 స్థానాలను ఎలాగైనా కాంగ్రెస్ కైవసం చేసుకోవాలని చూస్తోంది. ఎందుకంటే మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్కి సంబంధించి కూడా అనుకున్న స్థాయిలో సీట్లు రానప్పటికీ వాళ్ళు ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో అధికారంలో ఉన్నారు. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్కు సంబంధించి ఇటు మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ ఒకటి, సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ ఒకటి, దీంట్లో ఖచ్చితంగా ఈసారి పార్లమెంట్ స్థానాల్లో గెలవాలి అనే దాని మీద కూడా వాళ్ళు చూస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఓవరాల్గా హైదరాబాద్లో ముఖ్యంగా హైదరాబాద్లోని అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా కాంగ్రెస్ సెటిలర్స్ ఓట్స్ని దక్కించుకోలేకపోయింది. పార్లమెంట్ ఎన్నికల్లో ఎలా అయినా బలహీనంగా ఉన్న చోట్ల ఖచ్చితంగా ఈసారి జెండా బాదాలని కాంగ్రెస్ చూస్తున్నట్లుగా తెలుస్తోంది. మరొకటి డిసిసి డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీలో ఉన్న ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో అక్కడ ముందుగా ఆ ప్లేసెస్ని అయితే ఫుల్ఫిల్ చేయాలి. ఎందుకంటే క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ బలపడాలి. 9.5 ఏళ్లలో కూడా ఇటు క్షేత్రస్థాయిలో 150 మందికి పైగా వాళ్ళు నాయకుల్ని కోల్పోయిన పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా డిస్ట్రిక్ట్ లెవెల్స్ నుంచి వాళ్ళు ఖాళీగా ఉన్న స్థానాలను భర్తీ చేసుకోవటము, అక్కడ ఉన్న క్షేత్రస్థాయిలో నాయకుల్ని ఫిల్ చేసుకోవడం కూడా ముందు ఇప్పుడు కాంగ్రెస్ ఎదుట ఉన్న ఒక పెద్ద టాస్క్గా కూడా తెలుస్తోంది. ఓవరాల్గా చూస్తే నామినేటెడ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు రాజీనామాలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎవరెవరికి ప్రాధాన్యత ఇస్తారు, ఎందుకంటే ఎమ్మెల్సీ స్థానాలు, నామినేటెడ్ ఎమ్మెల్సీ ఖాళీ అయిన స్థానాలు కావచ్చు, ఇటు నామినేటెడ్ పోస్టులు కావచ్చు, వీటిల్లో పార్టీలో ఎవరైతే అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ దక్కించుకోలేని వాళ్ళు, పార్టీకి లాయల్గా ఉన్న వాళ్ళు, పార్టీలో ఉన్న సీనియర్ నేతలు వాళ్ళకి దక్కే అవకాశం ఉందని కూడా చూస్తున్నారు. నామినేటెడ్ పోస్టులు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఎవరెవరికి అంటే పార్టీలో ఉన్న నేతలు ఎవరైతే ఉన్నారో ఓడిపోయిన వాళ్ళు కూడా ఖచ్చితంగా ఎమ్మెల్సీ స్థానాలను ఎక్స్పెక్ట్ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే త్రూ ఎమ్మెల్సీ ద్వారా కూడా మంత్రివర్గంలో చోటు దక్కించుకోవాలని చూస్తున్నారు. ఇప్పుడు మధు యాష్కి, జగ్గారెడ్డి లాంటి సీనియర్ నాయకులు వాళ్ళు పిఎస్సీ మెంబర్స్గా కూడా ఉన్నారు. వీళ్ళకి సంబంధించి కూడా వీళ్ళు ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ స్థానాలను కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్న పరిస్థితి. నెక్స్ట్ పిసిసి చీఫ్ ఎవరు ఉండబోతున్నారు అనేది కూడా సర్వత్రా ఆసక్తికరంగా అయితే నెలకొందని చెప్పొచ్చు. మరొక వైపు నామినేటెడ్ కార్పొరేషన్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటికి కూడా ఎవరికి దక్కనున్నాయి, ఎందుకంటే ఇటు టీఎస్పీఎస్సీకి సంబంధించి ఖచ్చితంగా వాళ్లకు గంట చక్రపాణి లాంటి వాళ్ళు సీనియర్ నేతల్ని ఉంచినప్పటికీ కూడా మిగతా పోస్టుల్లో ఎవరెవరికి దక్కనున్నాయి అనేది కూడా సర్వత్రా ఆసక్తిగా నెలకొంది. ముఖ్యంగా ఢిల్లీ నుంచి చూసుకున్నట్లయితే ఈరోజు ఎలక్షన్ కమిషన్ కోడింగ్ కమిటీ కూడా ఈరోజు హాజరు కానుంది. దీనికి సంబంధించి మాణిక్రావు ఠాక్రే, రోహిత్ చౌదరి, విశ్వనాథ్ వీళ్ళు కూడా ఈరోజు గాంధీ భవన్లో ఉన్న కీలక నేతలతో కూడా సమావేశం అవుతారు. పార్లమెంట్ ఎలక్షన్ సంబంధించి చర్చించడమే కాకుండా ఇటు తెలంగాణకు సంబంధించి కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 10 రోజుల పాలన ఎలా ఉంది, ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి నామినేటెడ్ పోస్టులు, డిసిసిల నియామకం, ఈ కీలక అంశాల మీద అయితే వాళ్ళు కూలంకుషంగా అయితే చర్చించనున్నారు. ఇప్పుడు మరి 2 రోజుల్లో కూడా అసెంబ్లీ సెషన్స్ ఉన్నాయి కాబట్టి బుధవారం రోజు మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అన్ని శాఖలకు సంబంధించిన మంత్రులు కూడా వాళ్ళ శాఖల మీద పూర్తిగా అవగాహన తెచ్చుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. శాఖలకు సంబంధించిన అధికారులతో కూర్చొని వాళ్ళతో మాట్లాడడము, శాఖల్లో ఎక్కడెక్కడ అవకతవకలు జరిగాయి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఏంటి, ఎక్కడి నుంచి ఆదాయం ఉత్పన్నమవుతుంది అనేది ఒక శ్వేతపత్రాన్ని కూడా రిలీజ్ చేయాల్సింది ఉంది. దీనికి సంబంధించి కూడా ఈరోజు ఈ కమిటీ అనేది కీలకంగా మారనుంది. పిసిసి అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి అయితే ఈరోజు ఈ అందరి నేతలతో కూర్చొని కూలంకుషంగా చర్చించనున్నారు. మొత్తానికి మంత్రివర్గానికి సంబంధించి వాళ్ళ శాఖలకు సంబంధించి కూడా ఖచ్చితంగా శాఖల్లో అవకతవకలు జరిగాయి, ఇటు కరప్షన్ జరిగింది అని ముందు నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. బుధవారం శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే నిన్న సాటర్డేతోనే సభ అంటే గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదం చెప్పడంతోనే సభ అయిపోతుంది అనుకున్నారు. కానీ అది డ్యూ టర్న్ తీసుకొని బుధవారానికి సభ వాయిదా వేయడం జరిగింది. దీనికి సంబంధించి ఖచ్చితంగా శ్వేతపత్రాన్ని రిలీజ్ చేస్తుంది అని కూడా శాఖల మీద ఇంకొంచెం అవగాహన తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. పిఎస్సి సమావేశాలు ఉన్నాయి, వీటన్నింటి మీద కూడా శ్వేతపత్రాన్ని రిలీజ్ చేస్తారనే వార్తలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో ఈ సమావేశం అయితే ఇప్పుడు కీలకంగా మారనుందని చెప్పొచ్చు. సో మరి మిగిలిన 6 మంత్రిత్వ శాఖల నియామకం గురించి చర్చించే అవకాశం ఉందా?
క్యాబినెట్ ఎక్స్టెన్షన్ కూడా వాళ్ళ దృష్టిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ఎమ్మెల్సీ స్థానాలు కావచ్చు, ఇటు క్యాబినెట్ విస్తరణ కావచ్చు, పార్లమెంట్ స్థానాలు కావచ్చు, ఇవి ఎవరెవరికి చోటు దక్కుతుంది అనేది మాత్రం సర్వత్రా ఆసక్తిగా నెలకొంది. ఎందుకంటే పార్లమెంట్ స్థానాలకు గాను సీట్ దక్కించుకోవాలని సీనియర్ నేతలు చూస్తున్నట్లుగా తెలుస్తోంది. కానీ పార్టీలో ఎవరైతే క్షేత్రస్థాయిలో కష్టపడిన వాళ్ళు ఉన్నారో, లాస్ట్ టైం టికెట్ దక్కని వాళ్ళు, పార్టీకి లాయల్గా ఉన్న వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలని కూడా ముందు నుంచి కాంగ్రెస్ చెప్తూ వస్తున్నమాట. అయితే దీనికి సంబంధించి ఎవరెవరు అందరినీ బుజ్జగిస్తూ అసంతృప్తులు రెబల్స్ రాకుండా చూసుకుంటూ కూడా ఈ నామినేటెడ్ పోస్టులు కావచ్చు, ఎమ్మెల్సీ స్థానాలు కావచ్చు, అటు పార్లమెంట్ ఎలక్షన్స్ కావచ్చు, వీటన్నింటినీ భర్తీ చేసుకుంటూ పోయే దిశగా కూడా కాంగ్రెస్ అడుగులు వేస్తుందని చెప్పొచ్చు. 10 రోజుల పాలనకు సంబంధించి కూడా సమీక్ష జరుపుతారు. దీనికి సంబంధించి ఓవరాల్గా కాంగ్రెస్ నెక్స్ట్ ఎలాంటి స్టెప్పులు తీసుకోవాలి, నామినేటెడ్ పోస్టుల విషయంలో కావచ్చు, ఎమ్మెల్సీ స్థానాల విషయంలో కావచ్చు, అటు పార్లమెంట్ ఎన్నికల విషయంలో కావచ్చు, పార్టీకి నష్టం జరగకుండా స్టెప్స్ తీసుకునే యోచనలో కాంగ్రెస్ ఉంటుంది. కాబట్టి ఈరోజు జరగబోయే సమావేశం కీలక సమావేశంగా కూడా అందరూ ఎదురు చూస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఓవరాల్గా పార్టీలో ఉన్న సీనియర్ నేతలు, ఓడిపోయిన వారు, టికెట్ దక్కకుండా భంగపడ్డ వారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా అధిష్టానంతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా చాలా మంది వినతి పత్రాలు కూడా అందించుకున్న పరిస్థితులు అయితే మనం చూసాము. ఓవరాల్గా ఈ సమావేశం అయిపోయిన తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ కృష్ణవేణి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.